భారీ వర్షాలతో ప్రజలంతా కూడా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటి వద్ద చూస్తే ఇదే రోదన, ఇదే కష్టమని చెప్తున్నారు ప్రజలు. దీనికి అంతటికి సంబంధించి రైతాంగం కూడా భారీగా నష్టపోయిన పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, మన నిజామాబాద్ జిల్లాలోని వాడి గ్రామంలో సంబంధించి పూర్తిగా ఇల్లుకు సంబంధించిన ప్రహారీ గోడలన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా వరద రావడంతో భారీగా ఇబ్బందులు అయ్యాయి. మేము ఇలాంటి వరద మేము ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో భారీగా వరదలు రావడం, నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వరదలన్నీ ఉప్పొంగిపోవడం, వాగులు వంకలు పొంగడంతో భారీగా నష్టం జరిగింది. ఒక్కొక్క రూపాయి ఈరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో మేము అన్ని చేసుకున్నదంతా కూడా నీటి పాలైందని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చింది వరద, ఎట్లా వచ్చింది? వరద గురువారం నాడు ప్రొద్దున 5 గంటల నుంచి 8 గంటలకు మొత్తం జలమయం అయిపోయింది. ఊర్లో వచ్చినాయంటే మా గోడలు కూలిపోయినాయి. ఊర్లో నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. ఇక మా మొత్తం పోయినాయి. మేము ఇవన్నీ ఈ స్కూల్ గోడ కూలింది, ఈ గోడ కూలింది అంటేనే ఊర్లో నీళ్ళు ఉండలేవు. ఇక ఊర్లో అన్నీ బయటకు వచ్చేసినాయి. ఈడు దాకా పోయినా నేను దిగుతాను, కానీ అసలు దిగొచ్చే అవకాశమే లేదు. ఇటు దిగుదామంటే ఈ గోడ కూలిపోయింది, అటు దిగుదామంటే ఆ గోడ కూలిపోయింది. ఎటు పోరాలి బంగ్లా ఎక్కినాం. బంగ్లా ఎక్కి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అటు దుంకినాం. ఇది కూడా ఉంటుందో పోతుందో మరి. మేము ఉన్నాం ఇద్దరం. మా అమ్మగడు చచ్చిపోయి ఇప్పుడు 7 నెలలు అవుతుంది. ఇక ఆయన చనిపోయిన నుంచి ఇదే బాగోతాం ఉన్నది. ఇక మేమైతే బతుకుతామనే అవకాశం మేము అనుకోలేము. ఎట్లయినా మా బంగ్లా మీద ఉంటే చచ్చిపోతాం అనుకున్నాం. అనుకొని ఆయనతో వాళ్ళ ఇంట్లోకి దుంకినాం. వాళ్ళ ఇంట్లో మొత్తం బుర్జా పాములు, నాగంపాము ఇట్లా లేచి మొత్తం నిలబడ్డది. ఇక ఆ పాము ఆడ మాకు ఇజ్జత్తుతో ఎట్లా చేద్దామని అక్కడ బంగ్లా మీదకి దుంకినాం. అక్కడ బంగ్లా మీదకి దుంకితే ఇక దుంకినాము. ఈ గజ అనుకొడికి మాకు ఈ అనుకే ఉచ్చుకునే ఆ నీళ్ళని చూస్తే, నీళ్ళంటే అవి కళ్ళు మూసుకున్న తెరిచేందుకు అవకాశం లేదు. అంత ఘోరమైన పరిస్థితి మా ఇది. ఇక ఎల్లుండ్రి అంటే ఎల్లుతే కుండలు బోకెలు జాగ పెట్టుకుందాం. ఏం జాగ పెట్టుకుంటాం? ఏమున్నాయి? బీరువాళ్ళ బట్టలన్నీ గంగలో పోయినాయి. మా అన్ని మంచాలు, కూలరు, ఫ్యాన్లు అన్ని నీళ్ళల్లో దొరలాడినాయి. ఇట్లా ఏం చేసే పరిస్థితే లేదు. ఒక్కటి చేతికి రాదు, అవన్నీ తీసి బయట పడేసినాం. ట్రాక్టర్లలో పడేసినాం అడ్లు, బియ్యం అన్ని. ఇది మాకు బోరు ఉన్నది. ఆ బోరు కూడా పోయింది అనుకున్నాం. మా పిల్లలు ఆయనతో లేబట్టి చూసి చాలు చేస్తే ఇక వచ్చింది. ఆ టాకీకి ఇట్లా నీళ్ళు ఉండే, ఆ టాకీకి ఎక్కకుండా పైపులన్నీ వలిగిపోయినాయి. ఇవే నీళ్ళతోటి కడుక్కున్నాం మేము. ఇక్కడ వాళ్ళకి బోర్లు ఉన్నాయి, వాళ్ళు బోర్లతోటి కడుక్కున్నాం. కానీ ఇక అక్కడ నీళ్లు లేక ట్యాంకర్లు తీసుకోవాలి. గవర్నమెంట్ వచ్చింది స్కూల్కి వచ్చిన బాబు మాకెవ్వరు దిక్కులేరు. మేము ఈ 6 నెలల నుంచి మగ్గ కష్టం ఉన్నది, కొంచెం ఇది అడిగేసి పోండ్రి, మేము కూడా ఉంటాము అని అంటే మాకు వచ్చిందే గవర్నమెంట్ స్కూల్ కోసం. కానీ ఊర్లో అడిగేందుకు రాలేదు. మీకేమైనా పైసలు అయినా ఇస్తాం కానీ అడుగుండ్రు అంటే మాకు పైసలు అవసరం లేదు, మేము అడగమన్నాను. ఇక సావు మేమే తెచ్చినాం, మేమే బతికినాం. దీనికి సంబంధించి చూడొచ్చు, మీ ఊర్లో అన్ని నీళ్ళు వచ్చినాయంట. అసలు ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? మేము ఇక్కడనే ఉన్నాము. పొద్దున ఉదయం 9 గంటల ప్రాంతంలో నీళ్లు రావడం జరిగింది. అక్కడ మీదికి ఉంటుంది ముత్యాల చెరువు, ఉనాస్పేట మీద నడిమితండ దాటిన తర్వాత ఉంటుంది. ఆ చెరువు తెగిపోవడంతో ఉధృతంగా వర్షం వచ్చేసరికి ఉన్న ప్రజలకు ఎవ్వరు కూడా తెలియదు ఇది వర్షం ఎట్లా, అంటే వర్షం ఎంత పడుతుందో పబ్లిక్ తెలుస్తుంది, కాకపోతే తెగిపోయింది తెలియదు కదా. ఆ ఉధృతంగా వచ్చేసరికి ప్రజలంతా అప్రమత్తం అయిపోయి ఎంత ఇది ఉన్నా కానీ కంట్రోల్ చేసుకోలేనంత స్థితికి వెళ్ళిపోయి చూడంగానే ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రిలు, ట్రాక్టర్లు కూడా అక్కడ నుంచి కొట్టుకొచ్చినాయి ఇళ్లకు. ఆ ట్యాంకర్ కూడా అటు ఉన్నది. అట్లనే ఇక వంట సామాన్లు కానీ గోడలు కూడా ఆ వేగమైన ఉద్రేకంతో నూకితే గోడలు బీడలు మొత్తం ఇండ్లు కూడా కూలిపోయిన సందర్భం చూసినాయి. ఎవరైనా మీకు సాయం చేశారు అసలు ఆ సమయంలో? ధర్మపురి అరవింద్ అన్న గారు ప్రతిదాన్ని కూడా ఇక్కడ ఉన్న వీరికి ఏదైతే ఇబ్బంది ఉందో వాటికి నీళ్లు కానీ నిత్యావసర సరుకులు కానీ, అట్లనే ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే ఇబ్బందికి ఏ విధంగా ముంగడి తీసుకువెళ్ళాలా అనే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి అంతటికి సంబంధించి భారీగా వరదలు రావడం, పూర్తిగా గ్రామంలో అన్ని కూడా దీనికి అంతటికి గ్రామంలో అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి, నీరు నిండిపోయిన పరిస్థితి. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తానికి ఈ ఊర్లో కూడా నీళ్లు నిండిన పరిస్థితి నెలకొంది. దీనికి గ్రామంలో కూడా ప్రభుత్వము దీనికి అందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాకు అందరికైతే న్యాయం జరగాలి, మా ఇల్లంతా కూడా నీటిమయమైంది, దీనివల్ల మేము నష్టపోయినామని చెప్పి ఇక్కడ మరో మహిళ ఉంది. ఆమెను అడుగుదాం, అసలు ఏం జరిగింది ఆ రోజు ప్రొద్దున, ఆమె ఏం జరిగింది, అసలు ఆ రోజు నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, 8:30 మధ్యలో 9 మధ్యలో
ఇల్లు చుట్టూ అయినాయి. ఇల్లు చుట్టూ అయ్యేదాకా మాకు ఇంట్లోకి వెళ్ళి మేము ఇంట్లోనే ఉన్నాము. ఇల్లు చుట్టూ అయినాయి నీళ్ళు. ఇట్లా వచ్చినాయి నీళ్ళు. ఇది ఎక్కడి ఏం కథ అనే వరకల్లా వేరే వాళ్ళు మాకు ఫోన్ చేసి సెరది అయిపోయిందట, నీళ్ళు వచ్చినాయి, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళుర్రి, బతుకుంటే ఏమన్నా వేసుకుందాం కానీ ఏం పట్టకుర్రి, స్లాబ్ ఎక్కుర్రి అని ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఆయనతో స్లాబ్ ఎక్కినాం. 2 గంటలు నిలబడ్డాం. 2 గంటలు అయినాక కొద్దిగా తగ్గినాయి. మా ఇంట్లో అయితే 2 గంటలు గోడ మీద పాము అట్లనే ఉంది, నాగుంబ. ఆ పాము ఇంట్లో పోయి ఏడు ఉంటుందో ఏ పరిస్థితో అని అంత భయం అయింది. నీళ్ళు పోయిన తర్వాత అది చూసారు అంతా ఎక్కడ నిలిపోయింది. ఇక అంతా కడుక్కుంటూ వస్తున్నాం. ఇక ఏడగనవలేదు. ఇక మరి ఏడనుందా ఇక భగవంతుడి దయ. మీ ఇంటికి ఎవరైనా నాయకులు వచ్చి మీకు ఏమైనా సహాయం చేసారా? కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా? ఇక మాకు సాయం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక 25 కిలోల బియ్యం, కందిపప్పు ఇచ్చారు 1 కిలో. ఇక అందరు తెస్తుర్రు, తెస్తలేరు అన్నట్టు కాదు కానీ ఇక అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందుతలేరు. మొత్తానికి చూసుకోవచ్చు, భారీ వర్షాలు మేము నష్టపోయినాం. ఒక్కొక్క రూపాయి కూడా ఈరోజు మళ్ళీ మొదటి నుంచి తీసుకురావాలి. దీనివల్ల భారీగా నష్టం జరిగింది. మాకు ప్రభుత్వం అయితే ఆదుకోవాలి. పూర్తిగా నష్టపోయిన కుటుంబాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.